పొద్దుకు భిక్ష ఎరగనమ్మా ఏదో అందట. తల్లిని మింగింది, రేపు మావాణ్ణి మింగదా ఏంటి? పార్వతి, ఇక్కడికి వస్తావు నాకు తెలుసు. ఇక్కడ ఏం చేస్తున్నావు నాకు తెలీదు. నేను అక్కడ ఎవరిని ఏడిపించలేదు. మీరే చెప్పారు కదా పెద్దబాబు గారు, బాధ ఉంటే గుండెల్లో దాచిపెట్టుకో, ఎవరితో చెప్పుకోవద్దు అని, ఎవరిని ఏడిపించొద్దు అని. కానీ అమ్మోడితో చెప్పాలనిపించింది. చల్లగా చూసాయి అమ్మ, నా ఏడుపు చూసైనా నా రాత మారుస్తుందేమో అని వచ్చాను. నా బాధ మీకు చెప్పొచ్చా పెద్దబాబు గారు? చెప్పు. కానీ ఏడుపు వస్తుంది పెద్దబాబు. మొదటి సంబంధం తప్పిపోయిందని తెలిస్తే నాకు పెళ్ళవదని భయంగా ఉంది. నాన్నకి భారం అవుతాను పెద్దబాబు. ప్రపంచం అంటే నీకెంత తెలీదో, నువ్వంటే కూడా నీకంతే తెలీదు. ఘట్టం నేను ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పెట్టిన బ్యూటీ కాంటెస్ట్లో నువ్వు గెలిచావు. నీకొచ్చిన క్రేజ్తో నీ ఫోటో తీసుకోవడానికి 10 లక్షలు ఇస్తారు. ఒక అడ్వర్టైజ్మెంట్లో యాక్ట్ చేయడానికి 10 కోట్లైనా ఇస్తారు. రాత్రికి రాత్రి నువ్వు స్టార్ అయ్యావు. రేపు తెల్లారేలోపు కోటీశ్వరాలు కావచ్చు, కానీ నీకు ఆ విలువ తెలీదు. నిజమే బాబు, నాకేం తెలీదని పెళ్లి చేసుకుందామని వచ్చిన వాళ్ళు కూడా లక్షలు వస్తాయని సీరియల్లో యాక్టింగ్ చేయమన్నారు. 3 పూటలా కోరింది తినొచ్చు, కార్లో తిరగొచ్చు అని ఏవేవో చెప్పారు. డబ్బు ముఖమే చూసేటోళ్ళు వాళ్ళ ముఖం వాళ్ళు చూసుకునేంత టైం లేకుండా సంపాదిస్తారు. ఆ బతుకు నాకొద్దు పెద్దబాబు. కంటికి రెప్పలా చూసుకునేటోడు రావాలనుకున్నాను. మా నాన్నని, మా తమ్ముడిని సొంత వాళ్ళలా చూసుకునేటోళ్ళు కావాలి. కానీ ఇట్టంటోళ్ళు వద్దు పెద్దబాబు. పార్వతి, నువ్వు అనుకున్నట్లే నువ్వు కోరుకునేవాడే వస్తాడు. ఘట్టమనేని అఖిలాండేశ్వరి పెద్ద కొడుకు నేను. 1,00,000 కోట్లు ఒకటి పక్కన ఎన్ని సున్నాలుంటాయో కూడా నీకు తెలీదు. అన్ని కోట్ల టర్నోవర్స్ ఉన్న కంపెనీకి అధిపతినైన నన్ను ఒకడు హేళన చేశాడు. నాలో లోపముందని, ఏదో ప్రాబ్లం ఉందని, అందుకే నాకు పెళ్లి కాలేదని, నాకన్నా ముందు తమ్ముడికి చేస్తున్నామని కమెంట్ చేశాడు. అప్పుడు నేనేం చేయాలి? ఏడవాలా? ఇలా చీకట్లో కూర్చోవాలా?
కానీ నేను బాధపడలేదు. లోపం నాలో లేదు, వాడి సంస్కారంలో ఉంది, వాడి అహంకారంలో ఉందనుకొని వదిలేశాను. ఇటు చూడు పార్వతి, కష్టం వస్తే కన్నీళ్ళు వస్తాయని, వర్షం వస్తే వరదలు వస్తాయని ముందే ఊహించుకుంటే సరిగ్గా బ్రతకలేం పార్వతి. ధైర్యంగా ఉండు. దేవుణ్ణి ఎంతగా నమ్ముతావో నిన్ను నువ్వు అంతగా నమ్మాలి. అర్థమైందా? తలాడించడం కాదు, చిరునవ్వుతో సమాధానం చెప్పాలి. అర్థమైంది పెద్ద బాబు. స్మైల్ లేదు. అర్థమైంది పెద్ద బాబు గారు. ధైర్యంగా ఉండు. పార్వతి ఏదైనా వెంటనే క్యాచ్ చేస్తుంది. అందుకేగా బ్రాండ్ అంబాసిడర్ అవగలిగింది. వెళ్దామా? పద పార్వతి, పద. రా కూర్చో. బాబు గారు. పార్వతి, ఇదేంటి పెద్ద బాబు గారు? మహి ఐశ్వర్యాల ఎంగేజ్మెంట్ ఇన్విటేషన్ కార్డ్. అంటే నిశ్చితార్థమే కదా? అవును పార్వతి. అబ్బో, ఎంత గొప్పగా ఉంది. వాసన భలే ఉంది. భలే టూరు పెద్ద బాబు గారు. ఈడు దాకా వచ్చి అమ్మవారికి కార్డు ఇవ్వరా? అమ్మవారికి కార్డేంటి? అవును పెద్ద బాబు గారు, ఫస్ట్ కార్డు మనం దేవుడికి ఇవ్వాలా. అన్నీ తెలుసు అనుకుంటారు కానీ కొన్ని కొన్ని మీకు తెలియవు. మొదటి పత్రిక అమ్మవారికి ఇవ్వాలి. అప్పుడు జంటకి చాలా మంచి జరుగుద్ది. సరే పద. రండి. పెద్దబాబు గారు, ఈ కాడుకి నేను పసుపు పెడతాను, మీరు కుంకుమ పెట్టండి. ఎలా పెట్టాలి పార్వతి? చాలా సింపుల్ పెద్దబాబు. ఇదిగో, మీరు కూడా తీసుకోండి. తీసుకోండి పెద్దబాబు. తీసుకోండి పెద్దబాబు.
అమ్మా, మా సినబాబు గారు ఐశ్వర్యమ్మల నిశ్చితార్థం జరుగుతుంది. పెళ్లి అంతకంటే గొప్పగా ఘనంగా జరిగి వాళ్ళ కాపురం కలకాలం నిలబడేలా చూడు తల్లి. వెళ్దామా? అట్టకి పెద్దబాబు. Yeah, yeah, yeah. Yeah, yeah, yeah. Yeah, yeah, yeah. Yeah, 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 yeah. చిన్ని 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 ఆశలు నాలో రేగినే చిరు 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 చిందులు మనసే వేసెనే చిటి 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 ఊహలు ఎదలో ఊగెనే ఏం చేయను ఏం చేయను ఏం చేయను తొలి చూపు నీ పైనే తొలి పలుకు నీతోనే తొలి అడుగు నీకై సాగెనే హో 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 తొలి ప్రేమ నువ్వేలే తుది వరకు నీతోనే ఈ మాట నాలో దాగెనే చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే రామా, ఐ లవ్ యూ. ఏటి? ఐ లవ్ యూ. ఓ ఇదా? ప్రేమతో వచ్చానే స్నేహమే గెలిచానే స్నేహము ప్రేమ రెండు నావే ఓ వెలుగుతో వచ్చానే నీడలా మారానే వెలుగు నీడల్లో
బడి నువ్వయ్యావులే చిన్ని చిన్ని ఆశలు నాలో రేగనే చిరు చిరు ఊహలు ఎదలో ఊగనే చేతులు పేడెట్టుకుని ఏన్న సూతవేంద్రా? పేడ తట్టెట్టుకుని పాటేసుకున్నానే. పాట ఎవరేటి? మనం చూసావా? బానే ఉన్నాగా. మనం కాదే, మనం సినిమా. నాగార్జున బాబు గారు, శ్రేయమ్మ గారు యాక్సేలా. అదిగో అక్కడ చూడు. చిన్ని చిన్ని ఆశలు నాలో రేగనే. ఆ అదే ఆ పాటలో నాగార్జున బాబు గారు లాగా పెద్ద బాబు గారిని, శ్రేయమ్మ గారు ఉండే చోట నిన్ను హించుకొని పాటేసుకున్నానే. నిన్ను సేత్తో కొదరా, రాయితో కుట్టాలి. లంపలేసుకో, వేసుకో. దేవుడు లాంటి పెద్ద బాబు ఎక్కడా, మనం ఎక్కడా? శతవ కానండి. పోయి పేడ అక్కడ పెట్టిపో. వెళ్ళు. నువ్వు నన్ను కొట్టిన హిట్టు కొట్టిన సాంగ్ అది. నిన్ను ఎలా? అక్క శ్రేయలాగా ఎంత బాగున్నావో. అమ్మ నా అక్క పొగుడుతూ చాలు ఆస్తమ్మేసి ఇచ్చేస్తుంది. అక్క అక్కో సిగ్గు ఆపవే. పోరా, పొగుడుతావు పొంగుద్దంటే ఎట్టా? గని నేను అందంగా ఉంటాను కదా. నువ్వు సూపర్ హే. ఒరేయ్, అమ్మగారు ఏరి కోరి మరీ ఊరొత్తున్నారు. ఈ సంక్రాంతి అమ్మగారికి గుర్తుండిపోవాలా. పద పద. పెదబాబు, పార్లర్లు ఇంతమంది ఉండగా నువ్వు పనిచేస్తున్నావేంటి? బాబాయ్, పనులే పనిచేయాలని రూల్ ఎక్కడా లేదు. మనము వచ్చేస్తే అరగంటలో అయ్యే పని 5 నిమిషాల్లో అయిపోతుంది. సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి మనం పల్లెటూరు వచ్చినా నువ్వు కష్టపడ్డా మాత్రం వాయిదా వేయట్లేదు పెదబాబు. అందుకే నీకు హ్యాట్స్ ఆఫ్. ఏట్రా? పెద్దబాబు గారు, నేను ఏ బట్టలు కలగొన్నానో అదే బట్టలు ఏట్రా? పెద్దబాబు గారు, నేను ఏ బట్టలు కలగొన్నానో అదే బట్టల్లో ఉన్నారు. అయ్యో, నీకు దండం పెడతాను, అరవకురా. వింటే సంపేస్తారు, చూస్తే కాల్చేస్తారు. సరే పద పద. చిన్నయ్య గారు, పెద్దబాబు గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మార్నింగ్. చిన్నయ్య గారు, మొహం కడిగారా? సబ్బుతో కడిగాను. అయ్యో, మొహం కడిగారా అంటే మొహం కడగడం కాదు, పళ్ళు తోమరా అని అడుగుతున్నాను. పల్లెటూరులో ఉన్నా ఫారెన్ లో ఉన్నా మనం 5ంటికే అన్ని పనులు కానిచ్చేస్తాం పార్వతి. పెద్దబాబు గారు, బ్యాగ్ తెచ్చుకోవడం మర్చిపోయారంట కదా. మీ బ్రష్ కూడా మర్చిపోయారంట. మీకు ఈరోజు ఇదే బ్రష్. పుల్లా వేప పుల్ల. పెద్దబాబు గారు, ఇదిలా నోట్లో పెట్టి తల్లిలా ఆడించారంటే పళ్ళు తలతలా మెరిసిపోతాయి. పేస్ట్ అక్కర్లేదు, వేస్ట్ అయిపోయిందన్న బాధ ఉండదు. గుడ్. సిన్నయ్య గారు, సిన్నమ్మ గారు ఎక్కడా? భవానీ, ఏంటి? సిన్నమ్మ గారు, మీరు మొహాలు కడిగారా? ఏ కనబడట్లే? బొగ్గా. ఏ సిగ్గా? మేము పల్లెటూరు నుంచే వచ్చావమ్మా. అఖిలక్క తోడి కొడలైందన్న మాట గాని అవకాశం వస్తే మా మేనత్త కూడా ఊరి బుద్ధులు చూపిత్తదే.